హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అల్లనేరేడు పండ్లతోటి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా జామ్ ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ జామ్ అనేది ఇలా బ్రెడ్కి, చపాతీకి, అలాగే దోశలోకి కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అలాగే వాళ్ళకి లంచ్ బాక్స్లో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చండి. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇటువంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఇది ఎలా మనం ఇంట్లోనే 2 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి టైం అనేది ఒక 1 to 2 అవర్స్ అనేది పడుతుంది. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఇలా అల్లనేరేడు పండ్లని ఒక 1 kg వరకు తీసుకున్నాను. వీటిని మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళు అనేవి ఆరనివ్వాలి. నీళ్ళన్నీ ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ అల్లనేరేడు పండ్లు మనకి వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనకు సీజనల్ ఫ్రూట్స్ అనేవి మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయి. సో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మనం తీసుకోవాలండి బాడీకి. ఈ అల్లనేరేడు పండ్లు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో మన శరీరానికి బాగా హెల్ప్ అవుతాయి. షుగర్ పేషెంట్స్కి కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. అలానే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచివి. కిడ్నీలో రాళ్ళు అనేవి కూడా కరిగిపోతాయి. వీటిని ఎర్లీ మార్నింగ్ పరగడుపున మాత్రం తీసుకోవద్దండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచివి. సో ఇలా గింజలన్నీ సపరేట్ చేసేసుకొని ఆ పల్ప్ అనేది మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఏ కడాయిలో అయితే మనం జామ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం టు సిమ్లోనే పెట్టేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది కంటిన్యూస్గానే కలుపుకోవాలి, లేదంటే ఇది అడుగంటిపోతే అంత బాగోద్దు. టేస్ట్ అనేది అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ మగ్గిపోతాయి. ఇది మనం స్టవ్ మీదనే మొత్తం మెత్తగా జామ్ టెక్స్చర్ అనేది రాదండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని కాస్త చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసేసుకొని మన క్రీమ్ లాగా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం హ్యాండ్ బ్లెండర్తో కానీ ఎలక్ట్రికల్ బ్లెండర్తో కానీ కూడా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చండి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఈ పల్ప్ అనేది ఉంటే మనం తినేటప్పుడు కొంచెం ఇష్టపడము. సో జామ్ మాదిరిగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1 kg వరకు అల్లనేరేడు పండ్లు తీసుకున్నాను కదా, 1 kgకి 300 grams షుగర్ అనేది పట్టిద్ది. ఇలా 300 grams షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కాస్త లిక్విడ్గా అయిపోతుంది షుగర్ అనేది కరిగేసి. సో ఆ లిక్విడ్ అనేది కూడా మొత్తం ఎగిరిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా డార్క్ కలర్లోకి వస్తుందండి. ఈ విధంగా డార్క్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత కాస్త థిక్గా అయిపోతుంది. థిక్గా అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 months వరకైనా ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ జార్లోకి అలా ఏమీ స్టోర్ చేసుకోకూడదండి. గ్లాస్ జార్లో అయితేనే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి బయటివి తెచ్చుకోకుండా ఇలా పిల్లలకి మనకి అయినా హెల్దీ అండి. ఇలాంటివి పిల్లలకైతే మంచిగా బ్రెడ్లో కానీ దోశలో అలానే చపాతీలోకి కూడా పెట్టి ఇవ్వచ్చండి, చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.